తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంపై సిట్ విచారణ స్పీడప్ చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న సీఏ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతన్ని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తూ కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు తెలుస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడంలోనూ ఆ తర్వాత కుటుంబ సభ్యులతో రాజీకి రాయబారం నడపడంలోనూ సీఏ నాగరాజుకు సురేష్ పూర్తిగా సహకరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజుతో అతడికున్న సంబంధాలు, లాకప్ డెత్ తర్వాత జరిగిన పరిణామాలపై సిట్ బృందం అతన్ని లోతుగా ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం, నానిల కోసం సెంట్రల్ డివిజన్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. వీరి కోసం ఈ బృందాలు ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లాయి. నిందితుల ఇళ్లకు నోటీసులు అంటించిన సిట్ అధికారులు తక్షణమే విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నిలుస్తున్న గాదే సాయి కృష్ణ, రౌడీ షూటర్ గాదే సాయి కృష్ణ మిస్సింగ్, ఆ తర్వాత అదృశ్యం, ఆ తర్వాత మర్డర్ గావించబడ్డాడు అన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సంచలన విషయాలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గాదే సాయి కృష్ణ అనే వ్యక్తిని గత 4 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత హతమార్చారు అన్న కోణంలో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తుంటాయి. ఇరు పార్టీలు దాదాపు వైఎస్ఆర్సీపీ, టీడీపీ పెద్ద ఎత్తున పోటాపోటీన ఆరోపణలు చేస్తున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి కొంత మేరకు ఉపశమనం లభించిందనుకోవచ్చు. 2 రోజుల క్రితం ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. సిట్టు వచ్చిన తర్వాత సిఐ నాగరాజు, శ్రీలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు అరెస్ట్ అవటం, ఆ తర్వాత ఆయన్ని రాజమండ్రి రిమాండ్ కు పంపించడం, నాగరాజును అరెస్ట్ చేసిన సమయంలో, నాగరాజును అదుపు చేసుకున్న సమయంలో పోలీసులు దాదాపుగా 8 గంటల సేపు విచారించిన సాయి కృష్ణ అంశము అనేది నాగరాజు నోటి అంటే రాకపోవడంతో సిట్ అధికారులు పొంగుతున్న పరిస్థితి ఉంది. అసలు సాయి కృష్ణాన్ని తీసుకొచ్చావా, తీసుకురాలేదా, తీసుకొస్తే సాయి కృష్ణాన్ని ఏం చేశావు, సాయి కృష్ణాన్ని ప్రైవేటు వాహనాల్లో తిప్పినట్టు, ప్రైవేటు రూముల్లో ఉంచినట్టు తెలుస్తా ఉంది. ఇది ఎన్ని ప్రశ్నలకి సిఐ నాగరాజు దగ్గర నుంచి ఒక్క సమాధానం కూడా రాకుండా ఉన్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి సిఐ నాగరాజుని కోర్టుకి సమర్పించడం, కోర్టు రిమాండ్ పెట్టడం, ఆ తర్వాత సిఐ నాగరాజు తర్వాత ఈ కేసులో ఎవరెవరు నాగరాజుకి సపోర్ట్ చేశారు, ఎవరెవరు నాగరాజు వెంట నిలబడ్డారు, నాగరాజుకు సపోర్ట్ గా ఉన్న అధికారులు ఏంటనేది కొంతమేరకు సిట్ అధికారులు ఆరా తీస్తే 2 హెడ్ కానిస్టేబుల్, ఒక ప్రైవేటు వ్యక్తి పేరు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే 2 హెడ్ కానిస్టేబుల్ గత 4-5 రోజులుగా విధులు కాకుండా దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనే లేకుండా, విజయవాడే కాదు ఆంధ్రప్రదేశ్ లో లేకుండా, తెలుగు రాష్ట్రంలో లేకుండా పరారైనట్టు కూడా సిట్ అధికారులు కొంతమేరకు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఇంటికి నోటీసులు అందించారు, అధికారుల చేత విధులు పెట్టించారు, స్నేహితుల చేత ఈ కేసుకు సంబంధించి ఏ రోజుకైనా ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే, లొంగిపోతే మంచిదంటూ కూడా సిట్ అధికారులు సమాచారం అందించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ కేసు వ్యవహారం అయితే నేడు ఒక కీలక మలుపు జరిగింది. ఈ కేసులో ప్రైవేటు వ్యక్తి, బయట నుంచి వచ్చే వ్యక్తి పాత్ర ఉంది అనేది గుర్తించిన పోలీసు అధికారులు, సిట్టి బృందం ఆ వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకుంది. ముఖ్యంగా ప్రైవేటు వాహనాలలో తరలించటం, ప్రైవేటు రూములలో ఉంచి నాగరాజుని విచారించటం, అలాగే టార్చర్ చేయటం వంటి కీలక అంశాలలో ఈ ప్రైవేటు వ్యక్తి, 2 హెడ్ కానిస్టేబుల్ ఉన్నారన్న అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో మూడో వ్యక్తి, 2 హెడ్ కానిస్టేబుల్ కాకుండా 3వ వ్యక్తి అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మిగతా వారి కోసం ఇప్పటికే సిట్టు కొన్ని బృందాలుగా విడిపోయి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన కోసం 2 హెడ్ కానిస్టేబుల్ కోసం బృందాలుగా విడిపోయి వెతుకుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 3వ వ్యక్తి, ప్రైవేటు వ్యక్తి దొరకటం మేరకు కొంతమేరకు ఈ కేసులో ఒక కీలక అడుగు, ఒక కీలక పరిణామం అయితే గాదే సాయి కృష్ణ తీసుకోవచ్చిన అంశం. టాస్క్ ఫోర్స్ నుంచి సిఐ నాగరాజు తీసుకోవటం, ఆ తర్వాత
ఏమి చేశాడు, ఏం జరిగింది, అసలు సాయికృష్ణ గాదే సాయికృష్ణ బతికి ఉన్నాడా లేడా అనే కీలక సమాచారం అయితే మరికొద్ది సేపట్లో పోలీసులకి ఆ సిట్టాధికారులుగా అందనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ప్రైవేట్ వ్యక్తి మూడో వ్యక్తి దగ్గర నుంచి కనుక పోలీసు అధికారులు సిట్టాధికారులు సమాచారం రాబట్టినట్టయితే ఈ కేసుకు సంబంధించి పరిణామాలు, కీలక అంశాలు బయటపడే పరిస్థితి కూడా కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటిదాకా సిట్ అధికారులకి ఎక్కడా కూడా అదే సాయి కృష్ణ ఇంటి వారు ఏదైతే తల్లి విజయలక్ష్మి గాని మేనమామలు గాని ఇచ్చిన ఫిర్యాదుల మేరకు, ఇచ్చిన స్టేట్మెంట్ల మేరకు తప్పితే ఇంత మటుకు వారికి ఎటువంటి ఆధారాలు లభించిన పరిస్థితి అయితే ఉంది సిట్ అధికారులకి. అయితే ఇప్పుడు సిట్ అధికారుల చేతిలో ఉన్న మూడో వ్యక్తిని విచారిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పుడు పోలీసులకి మొట్టమొదటిసారిగా కీలక ఆధారాల కోసం, కీలక సమాచారం కోసం మొదటిసారిగా దృష్టి పెట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఈ యొక్క మూడో వ్యక్తి విచారణ పూర్తయ్యేలోపు ఈ కేసుకు సంబంధించి కొంత మేరకు కీలక సమాచారంతో పాటు ఒక తొలి అడుగు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. Sure. Thanks for the updates.